ఈ వీడియోలో వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ డీసెట్ కావచ్చు, ఎడ్సెట్, లాసెట్, ఐసెట్, పీజీసెట్, పీఈసెట్, సిపిగెట్, సో ఈ వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఎగ్జామ్ డేట్స్ కావచ్చు అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉంటారో డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, మీరు హైయర్ ఎడ్యుకేషన్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మీకు జూన్లోనే ఉంటాయండి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కావచ్చు, సో ఇలాంటి కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాటి గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే లైక్ డిగ్రీలో ఉండి ఇప్పుడు మీకు ఏం తెలియదు, లైక్ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, సో కోర్సెస్ ఏ కోర్సెస్కి మంచి డిమాండ్ ఉంది, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, లేకపోతే ఎవరైతే బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ తర్వాత టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారు, సో ఇలా వేరియస్ క్వశ్చన్స్ ఉంటాయండి స్టూడెంట్స్కి. సో ఎవరికైతే పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కింద నా వాట్సాప్ నంబర్ ఇస్తాను, సో దానికి కాంటాక్ట్ చేయొచ్చు, లైక్ మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. సో 100 rupees తీసుకోవడం జరుగుతుంది, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో గైడెన్స్లో మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది, లైక్ సిలబస్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, ఏ కోర్స్ తీసుకోవచ్చు, సో మీకున్న డౌట్స్ కావచ్చు, టాప్ కాలేజ్ లిస్ట్ కావచ్చు, సో కౌన్సిలింగ్కి సంబంధించింది, ఎగ్జామ్కి సంబంధించింది, సో ఏ కాలేజ్ ఎక్కడ ఉంది, ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, సో మీకున్న డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి, లిఫ్ట్ చేయను. సో మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన తర్వాత మీరు ఏ ఎగ్జామ్ లైక్ డీసెటా, ఎడ్సెటా, లాసెటా, ఐసెటా దానికి సంబంధించిన మెసేజ్ చేయండి, సో దట్ నాకు అర్థమవుతుంది. సో చాలా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఎవరు దేనికి సంబంధించిందో నాకు ఐడియా కోసం మీరు గైడెన్స్ అని మెసేజ్ చేయండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే 100 rupees ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో ఒకసారి చెప్తాను. సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి డీసెట్ అండి. సో ఎవరైతే డిఎడ్ కావచ్చు, టీటీసీ చేద్దాం అనుకుంటున్నారో డీసెట్ వచ్చేసి 25th May రోజు ఎగ్జామ్ ఉంది. సో ఫస్ట్ ఎగ్జామ్ ఇదే, అండ్ ఎక్కువ అప్లికేషన్స్ కూడా దీనికి ఇయర్ ఎక్కువ రావచ్చు, ఎందుకంటే ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది. సో 25th May. నెక్స్ట్ వచ్చేసి ఎడ్సెట్. సో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు 1st June రోజే ఎగ్జామ్ ఉంది. సో డీసెట్ అండ్ ఎడ్సెట్ రెండు రాసే వాళ్ళు 1 week మాత్రమే గ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ లాసెట్. సో లాసెట్ కూడా చాలా హెవీ కాంపిటీషన్ అయిపోయింది. ఈ ఇయర్ 40,000 అప్లికేషన్స్ వచ్చాయి, లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఒక 15,000 అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయి. సో లాసెట్ 6th June రోజు మనకు ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ ఐసెట్. సో ఐసెట్ కూడా హెవీ కాంపిటీషన్ ఉంటుంది, చాలా ఎక్కువ వస్తాయి అప్లికేషన్, 50,000+ అప్లికేషన్స్ వస్తాయి. ఎవరైతే ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో 8th, 9th June రోజు మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఆన్లైన్ సిబిటీఏ ఉంటాయి ఇవన్నీ. 8th రోజు వచ్చిన వాళ్ళు 8th రోజు వెళ్తారు, 9th రోజు వచ్చిన వాళ్ళు 9th 2 షిఫ్ట్లో వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పీజీ సెట్. సో ఎవరైతే ఎంటెక్, ఎం ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో మీకు 16th to 19th ఏదో ఒక రోజు ఏదో ఒక షిఫ్ట్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఆర్క్. సో ఇది పీజీ సెట్ ద్వారా. ఎవరైతే గేట్, జీప్యాట్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నారో మీకు కౌన్సిలింగ్ అప్పుడు మీ గేట్ మార్క్స్తోని మీ జీప్యాట్ ర్యాంక్స్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే గేట్, జీప్యాట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే క్వాలిఫై లేని వాళ్ళు ఉండరో వాళ్ళు పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీరు ఎంటెక్, ఎం ఫార్మసీ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఎంటెక్, ఎం ఫార్మసీ వాళ్ళు మీరు టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటే ఇప్పుడే బెస్ట్ ఛాన్స్. మళ్ళీ ఎంటెక్, ఎం ఫార్మసీ చేసిన తర్వాత రియలైజ్ అయ్యే బదులు ఇప్పుడే చేస్తే మీకు 2 yearsలో టీటీసీ కావచ్చు, బీఎడ్ చేసే వాళ్ళు బీఎడ్ వేసుకోవచ్చు. బీ ఫార్మసీ వాళ్ళు ఓన్లీ డిఎడ్కి మాత్రమే ఎలిజిబుల్. బీటెక్ వాళ్ళు మీరు డిఎడ్ చేసుకోవచ్చు, బీఎడ్ చేసుకోవచ్చు. సో అలాంటి మన డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పీఈ సెట్. సో ఎవరైతే డీపెడ్, బీపెడ్ కోర్సెస్ లైక్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సెస్ ఇంటర్మీడియట్ తర్వాత డీపెడ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, డిగ్రీ ఆర్ బీటెక్ ఎనీ గ్రాడ్యుయేషన్ తర్వాత బీపెడ్ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారో మీకు 11th to 14th మీకు ఎగ్జామ్ ఏముండదు, ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. సో ఫిజికల్ ఈవెంట్స్ మీకు 11th to 14th ఏదో ఒక రోజు ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఆ ఈవెంట్స్ గురించి కూడా వీడియో చేయడం జరిగింది, చూడని వాళ్ళు చూడండి. సో ఇది పీఈ సెట్. సో లాస్ట్ వచ్చేసి సిపిగెట్. సో సిపిగెట్ నాట్ ఓన్లీ డిగ్రీ అండి, బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీ ఫార్మసీ చేసుకోవచ్చు, ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు మీరు పీజీ కోర్సెస్ చేసుకోవచ్చు. సో తెలంగాణలో ఉన్న అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, సో పాలమూరు యూనివర్సిటీ, టాప్ యూనివర్సిటీస్లో పీజీ చేసుకోవచ్చు. అండ్ మనకు టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో కూడా మీరు పీజీ కోర్సెస్ చేసుకోవచ్చు. అండ్ బీటెక్ వాళ్ళు మీకు ఓన్లీ హాస్టల్ కావాలి, నేను ఏదో ఒక పీజీ చేస్తా అంటే మీరు ఎంఏ ఇంగ్లీష్ కావచ్చు, ఎంఏ సోషాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇలా కోర్సెస్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కూడా మీరు యూనివర్సిటీలో మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతూ ఆ కోర్సెస్ కూడా చేసుకోవచ్చు. సో అలా కూడా ఉంటుంది. ఓన్లీ డిగ్రీ వాళ్ళే ఎలిజిబుల్ అంటే అట్లా డిగ్రీ వాళ్ళే ఉండరు, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసే కోర్సెస్ ఎంఏలో ఉంటాయి. సో మీరు కూడా అప్లికేబులే. సో
అండ్ ఇంటర్మీడియట్ తర్వాత 5 year ఇంటిగ్రేటెడ్ ఎవరైతే ఇద్దాం అనుకుంటున్నారో ఈ సిపి గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. రాస్తే మీరు కేయూ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీలో మీరు 5 year ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కావచ్చు, ఎంఎస్సీ కెమిస్ట్రీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ కూడా మీరు చేసుకోవచ్చు. సో సిపి గేట్ ద్వారా ఇంటర్మీడియట్ వాళ్ళకు ఎలిజిబుల్ ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు అందరు ఎలిజిబుల్ ఉంటుంది. కానీ బీటెక్ కొన్ని ప్రోగ్రామ్స్ మాత్రమే ఎలిజిబుల్. అదే బీఏ, బీకామ్, బీఎస్సీ మీ డిగ్రీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని కోర్సెస్ అని వేసుకోవచ్చు. సో ఇవి 7 ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్. సో ప్రతి ఎగ్జామ్కి ఒక 2-3 days 4 days మాత్రమే టైం ఉంది. కాబట్టి ఎక్కువ మంది మీకు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్, ఏదైతే బెస్ట్ కోర్స్ అనుకుంటున్నారో ఆ కోర్స్కి ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఇంకొకటి సెకండ్ ఆల్టర్నేటివ్ కూడా పెట్టుకోండి. సో దట్ ఇందులో రాకపోయినా మంచి ర్యాంక్ అందులో జాయిన్ అవ్వడానికి ఈ ఇయర్ ఛాన్స్ ఉంటుంది. సో దట్ మీకు 1 year గ్యాప్ అనేది రాకుండా చూసుకోవచ్చు. సో దట్ అలా ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే మంచిగా ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్స్కి, సో ఏమేమి చూడాలంటే ఫస్ట్ మీరు ఏ ఎగ్జామ్ అయినా కానీ ఫస్ట్ సిలబస్ కాపీ మనకు వెబ్సైట్లోనే ఉంటుంది. సో అదే డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఎగ్జామ్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు డీసెట్ వేరు ఎలా ఉంటుంది, ఎడ్సెట్ వేరు ఉంటుంది, సిలబస్ లాసెట్ వేరు ఉంటుంది. సో సిలబస్ డౌన్లోడ్ చేసుకొని ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఏమేమి సిలబస్ ఉంది చూసుకోండి. సో సిలబస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకు అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎగ్జామ్ ప్యాటర్న్లో ప్రతి పోర్షన్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే ఏమేమి సిలబస్ ఉన్నాయి, దానికి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, సో ఆ విధంగా ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇస్తారు. నెక్స్ట్ మోడల్ పేపర్స్. సో వెబ్సైట్లోనే మనకు మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ ఒక 4-5 మీరు ఏవైతే వెబ్సైట్లో అందుబాటులో ఉన్న మోడల్ పేపర్స్ అన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే అందులో ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ 40-50% ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఆ ఏరియా నుంచి రిపీట్ అవుతాయి. సో మోడరేట్, ఈజీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎలా అడుగుతున్నారు అవి చూస్తే మీకు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా మంచిగా మనకు ఒక 1 month 25 days టైం ఉంది. సో డీసెట్కి అయితే చాలా తక్కువ టైం ఉంది. మిగతా ఎగ్జామ్కి 1 month టైం ఉంది. సో మోడల్ పేపర్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఆర్ టాపిక్స్. సో మీరు సిలబస్ చూసి మోడల్ పేపర్ చూసిన తర్వాత మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవేవి అనుకుంటున్నారు, లేదు ఒక 100 marks ఉంది, నేను కొన్ని సబ్జెక్ట్స్ చదువుకుంటా, దానికి ఒక 60 marks 70 marks ఉంది. సో అలా కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో అంత చదివే బదులు ఏవైతే మీకు బెటర్ మార్క్స్ వస్తున్నాయి, ఈ సబ్జెక్ట్స్ బాగున్నాయి, ఇది ఈజీగా ఉంది, నేను దీనికి ప్రిపేర్ అవుతా అనుకుంటే 70% 60% ఆఫ్ సిలబస్ అన్న చదివి మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వచ్చు. సో ఎక్కువ మంది సీరియస్గా రాయరండి ఎగ్జామ్, చాలా తక్కువ మందే ప్రిపేర్ అవుతారు. సో కాంపిటీషన్. సో మీకు ఎంతమంది కాంపిటీషన్ ఉన్నా అందులో 30% 40% స్టూడెంట్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యి రాస్తారు. మిగతా వాళ్ళు డైరెక్ట్ ఎగ్జామ్కే వస్తారు. సో ఎవరైతే ఈ 1 month ప్రిపరేషన్ చేసుకొని వెళ్తే మీకు మంచి బెటర్ ర్యాంక్ వస్తుంది, బెటర్ కాలేజ్ వస్తుంది. సో కేవలం 30-40% స్టూడెంట్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యి వెళ్తారు. మిగతా వాళ్ళు నార్మల్గా ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తారు. సో ఇప్పుడు టాప్ కాలేజ్. సో మీరు డీసెట్ రాసినా గవర్నమెంట్ కాలేజ్లో రావాలన్నా, ఎడ్సెట్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ కాలేజ్లో అన్నా, లాసెట్ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ అండ్ టాప్ ప్రైవేట్ కాలేజ్లో రావాలన్నా, ఐసెట్ జేఎన్టీయూ ఉస్మానియా అండ్ టాప్ కాలేజ్లో రావాలనుకున్న పీజీ సెట్ జేఎన్టీయూ ఉస్మానియా కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీలో రావాలన్నా, పీఈ సెట్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ అండ్ సిపి గెట్ ఆల్ టాప్ యూనివర్సిటీస్లో రావాలన్నా మీకు మార్క్స్, మీకు ఏ ఎగ్జామ్ అయినా 50-60% మార్క్స్ వస్తే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. సో అందరికి 100% మార్క్స్ రావు. మీరు ప్రిపేర్ అయ్యేది మంచిగా ప్రిపేర్ అయితే 50-60% మార్క్స్, అంటే ఒక 100కి 50-60 మార్క్స్. సో క్వశ్చన్ పేపర్ మోడరేటా ఈజీగా దాన్ని బట్టి మీకు ఎట్లా పేపర్ వచ్చినా 50-60% మార్క్స్ వస్తే మీకు ఈజీగా వస్తుంది సీట్. సో ఎక్కువ మంది ప్రిపేర్ అవ్వరు, జస్ట్ 30-40% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రం ప్రిపేర్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు డిగ్రీ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, బీటెక్ కావచ్చు, వేరే ఇతర కోర్సెస్ ఓపెన్ డిగ్రీ కావచ్చు, మీరందరూ బ్యాక్లాగ్స్ లేకుండా చూసుకోండి. సో అన్ని పాస్ అయ్యి 6th semester డిగ్రీ వాళ్ళు కావచ్చు, 8th semester బీటెక్ బీ ఫార్మసీ కావచ్చు, ఫెయిల్ అయితే మీకు మంచి ర్యాంక్ వచ్చిన కౌన్సిలింగ్ ప్రాసెస్లో పాస్ అయితేనే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. పాస్ అయ్యే వరకు మీకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇవ్వరు. సో మీకు అక్కడ రిజెక్ట్ చేస్తారు, మీరు ఫెయిల్ అయ్యి మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ నాట్ ఎలిజిబుల్. సో మీరు పాస్ అయిన తర్వాతనే కౌన్సిలింగ్లో మీకు సీట్ వస్తుంది. మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ కౌన్సిలింగ్ అయ్యేలోపు మీరు పాస్ అయిపోవాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మన కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్ని జూలై ఆగస్ట్లో స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి మీకు phase 1 phase 2 phase 3 లోపు మీరు పాస్ అయి ఉంటే మీకు ఏదో ఒక ఫేజ్లో పాస్ అయినట్టు ప్రూఫ్ చూపిస్తేనే మీకు ఆ సీట్ అనేది ఇస్తారు. ఎందుకంటే మీరు కాలేజ్ కూడా వెళ్ళాలి ఫిజికల్ రిపోర్టింగ్కి. సో అక్కడ మీరు వెళ్ళినప్పుడు
ఇవన్నీ చూస్తారు. సో ఫెయిల్ అయితే అవ్వకండి. ఏమైనా బ్యాక్లాగ్స్, మిగతా ఈ బ్యాక్లాగ్స్ ఉన్నా అన్ని బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవడానికి చూసుకోండి. సో ఇవి నెక్స్ట్ బెస్ట్ కోర్సెస్. సో మీరు 1 అప్లై చేసినా, 2 అప్లై చేసినా, 3 అప్లై చేసినా, సో మీకు అనుకున్న మంచి కోర్స్కి మాత్రం ప్రిపేర్ అవ్వండి. సెకండ్ కోర్స్ ఆల్టర్నేటివ్గా దానికి ఒక 30 to 40% టైం ఇచ్చి దానికి ప్రిపేర్ అవ్వండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఎవరైతే తెలంగాణలో ఈ హైయర్ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకు జూన్లోనే ఉంటాయి. ఒకటి డీసెట్ మేలో స్టార్ట్ అవుతుంది అండ్ సిపి గేట్ మనకు జూలైలో స్టార్ట్ అవుతుంది. సో ఇవి మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించినవి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. వాట్సాప్ నంబర్లో 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. 100 రూపీస్ తీసుకున్న తర్వాతనే మీకున్న డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో నంబర్ ఇచ్చాను, కాల్స్ అయితే చేయకండి, మెసేజ్ చేయండి. సో మీకు సిలబస్ కాపీస్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, మీకు సిలబస్ ప్రీవియస్ ఇయర్స్ మోడల్ పేపర్స్ కావచ్చు, ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు మీకు పీడిఎఫ్స్, కాలేజెస్ లిస్ట్ కావచ్చు అన్నీ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.